నేను మా పాపకి అరౌండ్ 5 మంత్స్ నుంచే సాలిడ్ ఫుడ్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాననమాట. అందులో ఫస్ట్‌దొచ్చేసి రాగి మాల్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఈ రాగి మాల్ట్ పౌడర్ ప్రిపరేషన్ వీడియో కూడా నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసేసాను ఆల్రెడీ. ఎవరైనా చూడకపోతే ఎళ్లి చూడండి. మేము ట్రెడిషనల్ మెథడ్‌లో చేసుకున్నామనమాట. ఈ పౌడర్ చూడగానే నన్ను అడిగే క్వెషన్ చాలామంది ఏంటిది అంటే రాగి మాల్ట్ పౌడర్ అంటే, అదేంటి అంత తెల్లగా ఉంది రాగి మాల్ట్ పౌడర్ అని అడుగుతారనమాట. దట్స్ ద మ్యాజిక్. బికాజ్ మనం ట్రెడిషనల్ మెథడ్‌లో చేసుకుంటాం కాబట్టి ఇలానే వస్తుంది. నార్మల్‌గా మిక్సీ ఏసేస్తే పౌడర్ అంతా రెడ్ కలర్‌లో ఉంటదనమాట. కుక్ చేసినప్పుడు గూడా అదే కలర్ వస్తది. బట్ అది అంత మంచిది కాదు అని అనిపిస్తదనమాట. బికాజ్ చిన్న బేబీస్‌కి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఫుడ్ కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి అనైతే మేము అనుకుంటాము. సో, అందువల్లే అలా ప్రిపేర్ చేస్తామనమాట. బికాజ్ హెల్త్ ఈజ్ మోస్ట్ ప్రీషియస్ దాన్ ఎవ్రీథింగ్ కదా! సో, అది అన్నమాట. అందరూ ఇలానే చేయాలని లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సో, వెజ్జీస్ కాకుండా ఇంకొక సాలిడ్ ఫుడ్ అయితే నేను ఈ మధ్య ఉగ్గు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. ఈ ఉగ్గు పిండి పౌడర్ ఎలా చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసేసాను. ఎవరైనా చూడకపోతే ఎళ్లి చూడండి అది గూడా. సో, వీటిని ప్రిపేర్ చేయడం ఎంత ఇంపార్టెంటో స్టోర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నేనైతే ఒక చిన్న గ్లాస్ జార్‌లో ఇలా స్టోర్ చేసుకుంటాను. అండ్ మిగతాదంతా కూడా ఒక స్టీల్ బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాననమాట. ఈ గ్లాస్ జార్‌లో అయిపోగానే దాన్ని వాష్ చేసేసి మళ్ళీ దీన్ని రీఫిల్ చేసుకుంటా అనమాట. సో, దిస్ ఈస్ వాట్ ఐ డూ ఆల్ ద టైమ్. సో, ఇదైతే ఐ మీన్ సాలిడ్ ఫుడ్స్ అయితే ఇప్పటికి ఇలా ఇస్తూ ఉన్నాననమాట. రీసెంట్‌గా ఇంకా కొంచెం కిచిడి ఇలాంటి ఫుడ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. సో, ఫర్దర్ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను వాటన్నిటిని. మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి, ఇలాంటి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా! వీడియోని లైక్ చేసి ఫాలో చేసేయండి.